హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. సో ఆ ఈ హిజరా తనలో శరీరంలో దూరిందనమాట వేరే ఆత్మ. యాక్చువల్గా నేను పోలీసులకి డాక్టర్లకి అందరికి కాల్ చేశాను, కానీ వాళ్ళు రావడానికి టైం పడుతుందంటే నేను ఈ గ్యాప్లో తనకి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పేసి మన ఆడియన్స్ కామెంట్లు పెడితే నేను ఎంక్వైరీ చేసి అతను అయితే పిలిపించాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. ఈరోజు మాకైతే అసలు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అసలు ఒరిజినల్ ఉంది తెలుసా, అసలు కష్టపడి చెప్తున్నాను, నిద్ర వచ్చి పడిపోయేలా ఉన్నాను. సో ఆయన మంత్రాలు భూత వైద్యం చేసి 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 ఆమె మాట వినట్లేదని చెప్పేసి లాస్ట్ కోపంతో బయటకు వచ్చాడు. అండ్ ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే గైస్, మీకు ఆల్రెడీ చాలా తెలుసు. సో లోపలైతే ఆమె ఇంకో పడుకునే ఉంది, మీరు ఈ నైట్ విజన్ కెమెరాలో చూడొచ్చు. సో కనబడుతుంది కదా, లోపలైతే ఇది ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది. సో ఇది రికార్డ్ చేసి పెడతాను నేను అనమాట. అండ్ ఒక విషయం గైస్, ఆమె 7 సంవత్సరాలుగా వదిలేసిన ఊరిలో ఉంటూ తన తల్లిదండ్రుల చావుకు కారణమై, అలాగే ఊరిలో వాళ్ళ చావుకు కారణమైన ఒక హిజ్రా, దెయ్యం పట్టిన హిజ్రా అనమాట. సో ఒక హిజ్రా అలా చేసింది అనట్లేదు, హిజ్రా కమ్యూనిటీ వాళ్ళైతే మంచి వాళ్ళే. సో ఈ హిజ్రా తనలో శరీరంలో దూరిందనమాట వేరే ఆత్మ. తనే ఇలా చేపిస్తుందని చెప్పేసి అయితే నేను చెప్పగలను. అండ్ తనలో దూరిన ఆత్మను బయటకు విడిపించడానికి భూత వైద్యం మనకి యాక్చువల్గా నేను పోలీసులకి డాక్టర్లకి అందరికి కాల్ చేశాను, కానీ వాళ్ళు రావడానికి టైం పడుతుందంటే నేను ఈ గ్యాప్లో తనకి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పేసి మన ఆడియన్స్ కామెంట్లు పెడితే నేను ఎంక్వైరీ చేసి అతను అయితే పిలిపించాను. సో ఇతను ఎంత భూత వైద్యం చేసినా సరే ఆమె మాత్రం పలకట్లేదు. ఏదో మంత్రాలు ఏం చేశారో మనకు తెలియదు, కానీ మనకు అర్థం కూడా కాదు. చేసిన ఆమె అలా పడుకుంది, లేచి భయపడుతుంది అంతే తప్ప ఆమెలో రియాక్షన్ ఏం లేదు. సో ఫైనల్గా ఈరోజు టైం ఎంత అవుతుందంటే చూపిస్తాను చూడండి. ఇది ఇంకా లాస్ట్ గైస్, ఇంకేం చెయ్యం మేము. హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? It's 2:47 a.m. చూసారు కదా, 2 గంటల 47 నిమిషాలు అయితే అవుతుంది. కాబట్టి ఈ 2 గంటల 47 నిమిషాలు అవుతుంది. ఇక నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కాకపోతే చివరిసారిగా ఒక 20 నిమిషాలు లేదంటే అరగంట లోపలికి వెళ్ళి డైరెక్ట్గా కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినా సరే ఆమె నుంచి నిజం రాబట్టాలని అయితే ట్రై చేస్తున్నాను. సో ఈ రోజు అయితే లోపలికి వెళ్ళేసి ట్రై చేస్తాం. ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా తెలియదు కదా కొంచెం అన్నా. సో తప్పదు. అమ్మా, నువ్వు ఎంతసేపు టైం వేస్ట్ చేసింది చాలు, ఒకసారి లేకు. అసలు నువ్వు ఎందుకు ఎలా చేస్తావు, లేకు. వినపడుతుందా నీకు? హలో, లేగు లేగు. ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? మెంటలా? మెంటల్ వచ్చిందా? ఏమన్నా చేసామా మేము ఏమన్నా తప్పు చేస్తున్నామా చెప్పు. లేవు, నీకు సహాయం చేయడానికి కదా, నీకు అన్నం పెట్టడానికి కదా. నువ్వు తప్పు చేసావా లేదా తెలియాలి కదా. ఇప్పుడు ఊరోళ్ళు అందరూ మీ ఊరోళ్ళు నువ్వు తప్పు చేసావు అనుకుంటున్నారు, అందరిని చంపేసావని. అది కాదని తెలియాలా కదా, నిరూపించాలా మనం. నిన్నేమేమో నిర్దోషిగా తీసుకెళ్తాం మాతో వస్తే. రా లేగు. మైండ్లెస్గా బిహేవ్ చేస్తుంది. ఏమైంది నీకు? మళ్ళీ గీత చెరిపేమన్నావు, చెరిపేసా కదా. చెరిపేసానా లేదా గీత? దా మరి లేగాలింది నువ్వు. రా, తీసుకెళ్తారా? నేను నిర్దోషిగా తీసుకెళ్తారా? ఆ చేయి పట్టుకో, లేపువా బాబు, లేపమ్మా. ఆమెను లేపు, మంత్రం చదువుతా. కదలట్లేదు, కిందే పడుతుంది. అప్పుడు లేగిన ఆయన పట్టుకోలే. అరే
నెక్స్ట్ చేస్తున్నావా? నెక్స్ట్ చెప్పు చెప్పు. మాతో వస్తావా? మాతో వస్తావా? మాతో వస్తావా? మాతో వదిలేండి. ఆమె పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, మళ్ళీ తప్పుగా అనుకుంటారు వీడియోలో. నాయన వదిలే. నీ బతికింతే ఇంకా కహాసం, నీ బతికింతే మారదు ఇంకా కహాసం. చావు 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 చావు. హెల్ప్ చేద్దామని వస్తే ఇలా బిహేవ్ చేస్తున్నామండి. మంచితనం లేదా నీకు? వాళ్ళు ఏమైనా చేశారా నిన్ను? ఆపు 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 ఆపు. అరే అన్నం పెట్టి హెల్ప్ చేద్దామని కదా వచ్చింది. ఆపు ఇంకా వదిలే. తనకు దెయ్యం పట్టిందేమో వదిలేద్దామని భూత వైద్యం తీసుకొస్తే మనల్ని కొడతా. నువ్వు పెద్ద సైకో దానిలా ఉన్నావే. చావు ఇలాగే చావు ఎన్నా అమ్మ 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 అంటే ఎక్కువైపోతుంది. ఇందుకే రోడ్ల మీద పిచ్చోళ్ళు సైకోలు కనపడితే కొడతారు పిల్లలు రాళ్ళు తీసుకుని. చావు అలాగే చావు, జీవితాంతం ఇక్కడే చావు. ఆ గీత చెరపలను మారిదాకా మళ్ళీ వస్తా నీకోసం, మళ్ళీ వస్తా. చావు అలాగే చావు. వెళ్ళిపోమా? ఉండవా? నువ్వు రావా? కాదు ఇలా బిహేవ్ చేస్తుందండి ఇవి, నాకు అర్థం కాదు. దీపాలు పెట్టినా మారలేదు నువ్వు. మెంటల్ నీకేమన్నా? సమాధానం చెప్పు. చంపేస్తావా? బయటికి రా, ముందు గీత నుంచి నువ్వు బయటికి రా. రా బయటికి రా. రా. అసలు నీ పేరేంటి? చెప్తావు ఇప్పుడైనా పేరు? గీత చెప్తా, పేరు చెప్తావా? మీకు ఏదో పేరు చెప్పింది, అది కరెక్టేనా అసలు? కావ్య కరెక్టేనా? గీత చెప్తున్నా. ఏయ్ చెప్పు, పేరు చెప్తే గీత చెప్తా. కావ్య కరెక్టేనా? చంపింది నువ్వే అయితే మీ అమ్మ నాన్నే? నువ్వు కదా? మరెవరు? మరి నువ్వు కాదంటే ఎవరు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే చంపావు. కాదు కావ్య అని చెప్పింది ఆ పేరు. తినే చంపింది వీళ్ళ అమ్మ నాన్నే. సైకోలా మారి మూర్ఖుడైపోయి తండ్రి సొంత తల్లిదండ్రులు దూరం చేసుకుంది. ఊరంతా నీ దోషిగా చూస్తున్నారు ఇప్పుడు. నీ తప్పు లేకుండా ఏమైంది మరి? మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? నువ్వు రా మాతో, తీసుకెళ్ళిపోమా? ఏయ్ ఎవరేం చెప్పారు? వాళ్ళ మీద నీ ప్రతాపం, వాళ్ళ మీద నీ ప్రతాపం. నాతో మాట్లాడతావా? ఆడదాని మీద వాడదానివా? తల్లిదండ్రులు నాశనం చేసినాడు నువ్వు దాని ఆడదానివా? మీ అమ్మా నాన్న చంపింది నువ్వు వాడవా? చెప్పు. నువ్వు చచ్చిపోయింది కాకుండా మీ అమ్మ నాన్న కూడా చంపేస్తా. నువ్వు జుట్టు పట్టుకుని లాగి దొబ్బుతా. వదిలే, మారదు ఇంకా. తర్వాత కొడుతుంది కదా మరి. తర్వాత నేను చెప్తా దానికి ఏం చేయాలని. ఇది నా శాపం. శాపం పడతావు. శాపం పెడతావు నువ్వు? శాపం పెడతావు నువ్వు? నీ జీవితం ఇక్కడితో అయిపోయింది ఈరోజుతో. వదిలేయండి, వదిలేయండి అమ్మ. చిన్న తను మారదు ఇంకా, వదిలేయండి. మంచి చేయకుండా ఇలాంటి అమ్మ పోలీసులకి అప్ చెప్పండి. ఎందుకు లేచో? కూర్చో కూర్చో. శాపం పడతావు నువ్వు. కూర్చో. వదిలే సోదరా, వదిలే సోదరా. కూర్చో. చచ్చిపోతారు. ఎవరు చచ్చిపోతారు? చంపేస్తావా? చంపే. గీత తీస్తా, చెప్పి చంపేస్తావా? చంపేస్తా. సరే, గీత తీస్తున్నా చూడు. పట్టుకోండి.
ఇలా చేసావు నువ్వు. ఇంతసేపు మంచిగా బిహేవ్ చేస్తుంటే ఇంకా నువ్వు చేసేది నాలో ఉన్న కమాద్రం దోషి ఏంట్రా ఇది ఎలా చావు. చెప్తావా ఇప్పుడేనా? చెప్తావా? చెప్పవా? చెప్పవా? చావు. నేను వెళ్తున్నా సోదరా. ఆగండి, మీరు వెళ్ళిపోతే ఎవరు పట్టుకుంటారా? ఉండండి ఒక్క నిమిషం. నీకు సమయం ఇస్తున్నా కాసేపు ఆలోచించు. మారుతావంటే రా, చేస్తావంటే చదిగాను ఇక్కడ. మళ్ళీ ఆ వదిలేసిన ఇంటి దగ్గర వదిలేసి వస్తాం, మాకు సంబంధం కూడా లేదు. వెళ్ళిపోతావా? దా. ఫుడ్ లేక ఒక వారం రోజులకో 2 వారాలకో చచ్చిపోతాం. ఓకేనా? వెళ్ళిపోతావా అక్కడికి? చంపే గేట్ తీసేనా? చెప్పానా? అయితే దాడి చేస్తావా? చెప్తున్నా, దాడి చేస్తావా? రా, బయటికి రా. బయటికి రా. బయటికి రావే. రా, బయటికి రా. రా, బయటికి రా. మీద చెడిపోరా. రా, జుట్టు పట్టుకోమంటావా? ఎక్కడికి? అమ్మ ఎందుకు ఎంత మరి అంతలా కొట్టడం అవసరం అంటారా? నువ్వు పక్కకు వచ్చే బ్రహ్మ, మీరు కొట్టగలరా? నువ్వు పక్కకు వచ్చేసావురా. చెప్పు, నీ పేరేమి? ఎవరు చంపారు ఏమన్నా? చెప్పు 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 ఎవరు చంపారు? ఎవరు చంపారు నేను? ఎవరు చంపారు ఏమన్నా? చెప్పు. వెళ్ళిపోతుంది, తప్పించుకున్నాను. బయటికి వస్తావా? గడ తీస్తావా? కావ్య, వదిలేస్తా, బయటికి రా. కావ్య, పెట్రోల్ వేసి తగలబెట్టేస్తా నిన్ను. పెట్రోల్ తెచ్చాను. వస్తానా కావ్య? కావ్య, బయటికి రా. కావ్య, చెయ్యి బట్టి లాక్ చేయడం తెలియదేమో. బ్రో సారీ సోదరా, నువ్వు ఆ పక్కన ఉంది, నేను ఈ పక్కన ఉంటా. నువ్వు ఒకసారి గింటు చెయ్యి వచ్చినప్పుడు ఒకసారి బయటికి లాగి మన లోపలికి వెళ్ళి పడేసుకున్నాం. మనం లోపలికి వెళ్దామా? సరే, నువ్వు అటు సైడ్ నుంచి వెళ్ళు, నువ్వు ఇటు సైడ్ నుంచి వెళ్తా. రెడీ 3, 2. అబ్బా
మళ్ళీ మళ్ళీ అదే ఉత్సాహంతో తింపు. రెడీ 3, 2 మీరు ఎందుకమ్మా help చేస్తున్నారు? నిజంగా కొట్టు నిజంగా చెప్పు చెప్పు నిజం చెప్పు నిజం చెప్పు. అగ్నికి ఆహిత అయిపోయి తగలబెట్టేస్తా. చెప్పు చెప్పు దగ్గర 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 నిజం చెప్పు నిజం చెప్పు. నాలో ఉన్న బలాన్ని నువ్వు కదిపించేసావు. ఛార్జింగ్ అయిపోయిందిలే. ఛార్జింగ్ అయిపోయిందా? అది ఏం చేస్తుందో తెలియదు. ఛార్జింగ్ అయిపోయింది. వెయిట్ వెయిట్ జాగ్రత్తగా ఉండండి. నేను ఛార్జర్ చేస్తా. అప్పుడు దగ్గర తొందర తీసుకోండి. ఛార్జింగ్ అయితే అయిపోయింది. అది కూడా నిజం చెప్తావా? సరే. బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా. సోదరా పట్టుకో, తీసుకుంటా పోదాం బయటికి. అగ్నిలో ఆహిత కలిపేద్దాం రా. బయటకు వస్తే నేనేమి చేయను. ఇక్కడి నుంచి వచ్చే రా, నేనేమి చేయను. పట్టుకో మనాడు బయటికి నాడు నడమ్మా. మిమ్మల్ని హెల్ప్ చేయడానికి కదా వచ్చింది మేము. సమాధానం చెప్తావా? తగలబెట్టేనా? సమాధానం. కూర్చో 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 కూర్చో. మీరు ఇంకొట్టకండి. ఎందుకు అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. కూర్చో. అంటే ఆమె నిజంగా మళ్ళా కొడుతుంది కాబట్టి కొట్టాం, కానీ లేదంటే కొడతామండి. కానీ అలా కొట్టకూడదు కదా. తప్పు కదా. కూర్చోలేండి. తప్పు కాదురా. మళ్ళీ కొట్టినప్పుడు కొట్టాం అంతే. కూర్చో. మనం ఎందుకు కొట్టాము? ఇప్పుడు అమ్మ ఎందుకు కొడితే మనం వెనకంటే తప్పు చేసినప్పుడు కూర్చో. అమ్మాళ్ళు ఏదైనా చెప్పారంటే మనం వినాలి. ఎందుకంటే మనం మంచి కోసం కాబట్టి. మంచిగా వాడుకో. ఇదంతే కదా. నీకు మంచి చేస్తాను. మనం హెల్ప్ చేద్దామని చెప్తుంటే కొడుతుంది మనల్ని. సో కొట్టాలి, తప్పదు. ఆమె మంచి కోసమే కదా మనం చేసి. సమాధానం చెప్పు. కూర్చో. వెనక్కి జరుగు వెనక్కి జరుగు వెనక్కి జరుగు అరే అంటుకుంటుందేమోరా. ఏం అనుకోదు. ఏమంటుకోదు. అయినా ఇలా ఎందుకు చేశారు? అది శక్తి రా. నేనేం చేయను. ఆయన శక్తి అలా ఉంది. ఇంకెప్పుడు నిజం చెప్తావు? అగ్నికి ఆవుట్ అయిపోతావా? ఆవిడ అయిపోతావా? చెప్తావు. ఈ మాత్రం భయం లేదు నీకు? ఎదరకు చెయ్యి తగలబెట్టేస్తా మళ్ళీ నేను. స్వామి 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 వదిలే. ఆమె భయపడింది, లొంగిపోయింది. వదిలేయండి స్వామి, పర్లేదు. కూర్చో కూర్చో, కింద కూర్చో. స్వామి వదిలేయండి. ఆమె నిజాలు చెప్పొద్ది, కంగారేం లేదు. ఇంకా ఆమె భయపడింది. మీ శక్తి చూసింది కదా ఇంకా ఆవిడ. భయపడ్డావా? అగ్నికి ఆహుతి అయిపోతావా? నిజాలు చెప్తావా? వాళ్ళు ఇబ్బంది పెడతావా? చెప్పు. ఇప్పుడు ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు చంపారు మీ అమ్మా నాన్న? చెప్పదంటే స్వామి
మళ్ళీ ఒకసారి మీకు ప్రయోగిస్తారా? మళ్ళీ అడిగి ఆగుతా అయిపోతావా? చెప్తావా? చెప్పు చెప్పు. ఎవరు చంపారు మీ అమ్మా నాన్ని? నువ్వేనా? నిజం చెప్పు. మంట వేసేయమంటావా? అగ్నిగా ఆగుతా అయిపోతావా? చెప్పు ఎవరు చంపారు? నేను మంచిగా ప్రేమగా అడుగుతున్నాను, ఆఖరిసారిగా అడుగుతున్నా. చెప్పు, మీ అమ్మా నాన్న ఎవరు చంపారు? వద్దయ్యా. పెద్దయ్యా? ఎవరు పెద్దయ్యా? స్వామి, నేను ఆ బాడపడ్డ ఊర్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా పంచాయతీ ఉంటది కదా, దాని మీద కొన్ని పేర్లు ఉంటాయి ఊరికి. అందులో పెద్దయ్య అనే పేరు చూసాను నేను. పెద్దయ్యకి మీకేమన్నా గొడవలు ఉన్నాయా? ఉన్నాయా? మీ ఆస్తి తగాదాలా? మరి మీ అమ్మతో అక్రమ సంబంధమా? నిజం చెప్పు. మీ అమ్మతో అక్రమ సంబంధం కదా? ఆయన చేశారా? వీళ్ళ అమ్మతో అక్రమ సంబంధం వల్ల పెద్ద ఆయనే చంపేశాడు వీళ్ళ అమ్మా నాన్ని. అంతే అంటారా? ఈమె నీకు ఏ పాపం తెలియదు, అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు, దానివల్ల ఈమె పిచ్చిదైపోయింది. సరే, నీ గురించి గ్రామం అంతా చెప్తా నేను. ఇప్పుడు నుంచైనా జాగ్రత్తగా ఉంటావా? వీళ్ళనేమి ఏదించవు కదా. ఇప్పుడు నీ పేరు కావ్య, నీ అమ్మ నాన్న చెప్పింది పెద్దయ్య. గ్రామ ప్రజలంతా కావాలని నీ మీదకి ఆ తప్పుని వేశారు, అంతే కదా. సరే, నేను మాట్లాడితే నాతో వస్తావా? ఇక్కడే ఉంటావా? వస్తావా? సరే, వాళ్ళని కూడా ఇంకేమనకు, వాళ్ళు నీకు సోదరులు అంటారు, సరేనా? వాళ్ళతో కూడా మాట్లాడు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్తారు, నేను నా ఆశ్రమానికి వెళ్ళిపోతా, సరేనా? జాగ్రత్త. మరి వెళ్తావు కదా తమ్ముడు, సోదరా, వీళ్ళని తీసుకెళ్ళండి. మీతో కూడా మేము సహాయం చేద్దామని తీసుకొచ్చాం, సహాయం చేస్తాం ఖచ్చితంగా. కావ్య, నువ్వు వాళ్ళతో వెళ్ళు, సరేనా? వెళ్తావా? జాగ్రత్తగా ఉంటావా? వెళ్ళిరా. మళ్ళీ దొంగ బుద్ధి చూపించకుండా వెళ్ళిరా. అదే వచ్చిందా? అది మనిషి కాదు అసలు. అంటే అట్లా కాల్ దెబ్బ తగిలి ఉంది కదా, పడిపోతారేమో. వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఇది చూడరా చూడరా. ఎక్కడ లేదురా. ఇక్కడ చేసిన ప్రయత్నం వృధా అయింది అనుకుంటున్నారా మీరు? ఊరి బాబూరి ఎంత కాదురా, ఎంత అలా నటిస్తుందిరా, నాకు అర్థం కాదు. గైస్, ఎన్ని నానా తిప్పల పడి ఆయన శక్తిని కూడా చూపించారు లైవ్లో, వీడియోలో. చివరికి పారిపోయింది దండం పెడుతున్నట్టు పెట్టి. ఏం చెప్పాలి ఇంకా? గైస్, ఏం జరిగిద్దో తెలీదు, ఆమె ఎక్కడుందో తెలీదు. వెతకడానికి అయితే లోపలికి వెళ్ళాలి గైస్. సో స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అరే, వీడియో ఆఫ్ చేయి, లైట్లన్నీ తీసుకునిరా, అడవిలోకి వెళ్ళాలి వెతకడానికి. గైస్, నెక్స్ట్ వీడియో అయితే ఆల్రెడీ రికార్డ్ చేసేసాను. అదే జిన్ వీడియో అనమాట. సో ద మోస్ట్ డేంజరస్ జిన్ రిచువల్ అయిన ఆ జిన్ వీడియోని అయితే నేను రికార్డ్ చేశాను. ఒక పాత బంగ్లాలోకి వెళ్ళేసి, ఆ బంగ్లా మీకు ఆల్రెడీ తెలుసు, ఆ బంగ్లాలో అతి భయంకరంగా ఆ సర్కిల్ అయితే వేసి, జిన్ సర్కిల్ అందులో పడుకోబెట్టి ఆ జిన్ రిచువల్ యొక్క ఖురాన్ అయితే చదివిపించాను. సో ఆ తర్వాత భయంకరంగా తనలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఇంపార్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి హంటర్ నరేష్ అని సెర్చ్ చేసిన వస్తుంది, లేదా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట మన ఇన్స్టాగ్రామ్ ఐడి. అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. ఎందుకురా అంటే మీరు కనుక ఫాలో అయ్యారంటే కనుక నేను యూట్యూబ్లో వీడియో రాగానే ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెడతా, అప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది వీడియో వచ్చిందని. సో ఫాస్ట్గా చూసేసి ఫస్ట్ లైక్ కొట్టాలన్నమాట. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు రాబోతుంది అనేది వెయిట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో. స్టే ట్యూన్డ్ గైస్. టాటా, బాయ్ బాయ్. చాలా అంటే చాలా డేంజరస్ జిన్ వీడియో రాబోతుంది. లాస్ట్ 1 minute 2 minute వీడియో అయితే ఉందా, చూసేసి వెళ్ళండి గైస్. హాయ్ గైస్, ఒక్క నిమిషం పాటే స్కిప్ చేయకండి. ఎలాగో గోస్ట్ హంటింగ్ వీడియో అయిపోయింది కదా, ఈ ఒక్క నిమిషం చూడండి. మీకు స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి అక్కడ. ఇదిగో, ఓకే, గుడ్ నైట్. ఓకే, అది నిన్న మాట్లాడాను. హాయ్ బ్రో, నేను ఇప్పుడు దాకా 68,000 రూపాయలు అయితే గెలుచుకున్నాను. చూసారు కదా, 68,000 రూపాయలు ఒక రోజులు అంటే మాటలు కాదు గైస్. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను ఒక అద్భుతమైన మనీ ఎర్నింగ్ చేసుకునే ఒక గేమ్ గురించి అయితే చెప్తున్నాను. సో ఆ గేమ్ ఆడి ఇప్పటివరకు డైలీ 10,000 నుంచి 20,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, డైలీ 5,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. డైలీ 5,000 అంటే నెలకు అక్షరాల 1,50,000, 1,50,000 ఒక జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఎర్న్ చేయడు. సో ఎంత మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరే చాలామంది లేట్ చేశారు.
సో వెంటనే నా కామెంట్ సెక్షన్లో అయితే టెలిగ్రామ్ మన గ్రూప్ లింక్ అయితే ఉంది, మన ఛానల్ అది. సో ఎటువంటి భయం లేదు, వెంటనే క్లిక్ చేసి అక్కడ జాయిన్ అయిపోండి. జాయిన్ అయ్యారంటే అసలు అది ఏ గేము, ఎలా మనీ ఎర్న్ చేయాలన్న ప్రతి ఒక్క డీటెయిల్ అయితే నేను అక్కడ పెట్టాను. అండ్ మీరు ప్రూఫ్లు చూసారు కదా, ఒక్కొక్కళ్ళు అన్న 5,000 గెలుచుకున్నా, 50,000 గెలుచుకున్నా, 25,000 గెలుచుకున్నా మెసేజ్ల మీద మెసేజ్లు పెడతారు. సో అక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు మనీ గెలుచుకున్న తర్వాత నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు, నేను మీతో మాట్లాడతాను. సో ఫాస్ట్గా వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి గైస్, ఇంకా అసలు లేట్ అయితే అస్సలు చేయొద్దు. ఫాస్ట్ గైస్ కుమ్మేయండి.